AP39 ఎలక్ట్రానిక్ మీడియా తరపున పెద్దవడూరు మండల బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డితో ముఖాముఖి. నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలుకి రాబోచున్నాడు. కర్నూలుకు రావడం వల్ల శ్రీశైలము అభివృద్ధి చెందుతుంది అంటారా? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది సార్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జ్యోతిర్లింగాలైనటువంటి కాశీ కారిడార్ని డెవలప్ చేసినాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర టెంపుల్ అయినటువంటి ఉజ్జయినిని కూడా ఒక పెద్ద కారిడార్గా డెవలప్ చేసినారు. అత్యంత ప్రాశస్త్యమైనటువంటి శ్రీశైల దేవస్థానం కూడా ఒక పెద్ద కారిడార్గా టూరిజంగా ఆయన రావటం వల్ల డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్. దానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం సార్. ఓకే సార్. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ నరేంద్ర మోడీ సార్ గారు మనకే తేవడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? 1000% ఉపయోగం ఉంటుంది సార్. ఈ సూపర్ జిఎస్టీ వల్ల దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి ఆహారం కూడా ఒక చాలా ముఖ్యమైన అంశము. బీద ప్రజలకు ఆహార ధాన్యాల విలువ రేటు తగ్గడం వల్ల వారికి మరింత ఆర్థిక వెసులుబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. పేదరికం దీనివల్ల కొద్ది వరకు తగ్గేదానికి కూడా అవకాశం ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో కమలం 2వ స్థానంలో ఉంటుంది అంటారా రాబోయే ఎన్నికలలో? మేము ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ పోతే తప్పకుండా ఉంటుంది. ఆల్రెడీ మేము 2వ పార్టీ కాకుండా కూటమిలో ప్రథమ స్థానంలో ఉన్నామని కలిసి అనుకుంటున్నాం కాబట్టి ఏకప్రభుత్వంగానే బీజేపీ కూడా సంకీర్ణంలో భాగం కాబట్టి కూటమిలో భాగం కాబట్టి మాకు 2వ స్థానం లేదు, మొదటి స్థానంలోనే ఉన్నామని అనుకుంటా ఉన్నాం. ఓకే సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. కమలం ప్రత్యామ్నాయ పార్టీ అని భావిస్తున్నారా? కూటమి ఇలాగే కొనసాగితే కమలానికి ప్రత్యామ్నాయం లేదని అనుకోవాలి. కూటమికి ఆ రోజున్న పరిస్థితుల్లో పార్టీ ఏ విధంగా అనుకుంటే. నరేంద్ర మోడీ పరిపాలన కేంద్రంలో ఎలాగా ఉంటుందనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి పరిపాలన కేంద్రంలో కానీ భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉందని చెప్పచ్చు. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గత ప్రభుత్వాలతో పోలిస్తే స్కామ్లు గీమ్లు ఏం లేకోకుండా స్వచ్ఛమైన పరిపాలన, భారతదేశం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలోకి దూసుకుపోయే స్థాయిలో పరిపాలన ఉంది కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ఉందని. ఇంకా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ కాబట్టి దాని మీదనే నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉంది. జీరో అకౌంట్తో ఫస్ట్ టైం భారతదేశంలో ప్రజలందరికీ అకౌంట్ ఇవ్వడం, డైరెక్ట్గా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు కూలీ డబ్బులు అయితేనే ఏవైతేనే చేతులు మారకుండా డైరెక్ట్ అకౌంట్లో పడే సిస్టమ్ అనేది మా ప్రభుత్వం చేయగలిగింది కాబట్టి ఇది ప్రజలకు మరింత సుపరిపాలన అని చెప్పవచ్చు. ఇంకా మా పాలసీనే సబ్కా సాత్ సబ్కా వికాస్, అడుగంటిన ప్రజలకు సేవ చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. అదేవిధంగా ఏ పార్టీ నాయకుడు కూడా బలహీన వర్గాల చెంతకు చేరినటువంటి నాయకుడు లేడు. భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు మందకృష్ణమాది యొక్క చిన్న మీటింగ్ కూడా హక్కును చేర్చుకొని తన యొక్క వికాసాన్ని భారతీయ ప్రజలకు దగ్గరైనాడని చెప్పవచ్చు.